హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు చేసుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఎప్పుడుగా చెప్పుకుంటున్నట్టుగా భగవద్గీత యథాతథం. దాంట్లో మనం 108 ఇంపార్టెంట్ శ్లోకాల్లో 80 వరకు చెప్పుకున్నాము. ఇవాళ మనం 81లో వచ్చాము. అది 10వ అధ్యాయంలో 11వ శ్లోకం. ముందుగా హరే కృష్ణ నామం చేసుకుంటున్నాం కదా. శిక్షాగురువులందరికీ పంచాంగ ప్రణామాలు చేసుకుంటూ రిషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధనగిరి దాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ. నేను ఏదైనా చెప్పగలిగానంటే వీళ్ళందరి కృపాకటాక్షాలే. వాళ్ళ దగ్గర చెప్పింది విని మీ దగ్గర మళ్ళీ మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకని వాళ్ళందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనం ముందరికి వెళ్దాం. మొదటిగా శ్రీ హరే కృష్ణ నామం చేసుకుంటున్నాం కాబట్టి ఈసారి మనం 55 సార్లు చేసుకోవాలి. జై శ్రీకృష్ణ చైతన్య పంచతత్వస్తోత్రం. ఓం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే,
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरि बोल निताय गौर प्रेमानंदे हरि बोल। हरे कृष्ण कृष्ण। ఇది మనం నామం చెప్పే ముందర ఒకసారి అయిన తర్వాత ఒకసారి పంచతత్వ మంత్రం చేస్తాం కదా, అది ఫస్ట్ చేసింది నాకు మాట తుట్టుపట్టకుండా నామం సరిగా చేసేలాగా అనుజ్ఞనివ్వండి అని ప్రార్థించడం. తర్వాత చేసిందంటే నేను అంతలా ప్రార్థించినా కూడా నేను సరిగా చేయలేకపోతే, ఒకవేళ ఏ నామైనా నేను సరిగా పూర్తిగా కంప్లీట్గా నీట్గా క్లియర్గా పలకలేకపోయినట్లయితే దాన్ని క్షమించమని వాళ్ళని ప్రార్థించడం అనమాట. అందుకని ముందరగాను వెనకాలగాను పంచతత్వ మంత్రం మనం చేసి అప్పుడు కృష్ణనామంలోకి వెళ్తాము. అయితే ముందుగా మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్వన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం స్వాద్వైతం సావధూతం భజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితనామనే. నమో ఆచార్యప్రదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథాధామ దయానగర గ్రామ తారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితనామనే. నమో సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. భాగవద్భక్తందరికీ మరొకమారు స్వాగతం పలుకుతూ పంచాంగ ప్రణామాలు. మనం భగవద్గీత కానీ భాగవతం కానీ గురు పరంపరలో నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా. ఆ గురువు యొక్క విశిష్టత ఏంటి, గురువు ఉన్నవారు భాగ్యశాలి అని ఎందుకంటారు అని దాని గురించి ఎప్పుడు చెప్తుండగా చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చింది ఒక 5-6 పేరాలు చిన్న ఉన్నాయి. అది చదివి మనం 10వ అధ్యాయం 11వ శ్లోకంలోకి వెళ్తాం. 8, 9, 10, 11 10వ అధ్యాయంలో అది చతుర్శ్లోకి భగవద్గీత అంటారు అని తెలుసుకున్నాం. అంటే మొత్తం భగవద్గీతలో ఉన్న సారాంశం అంతా ఇంచుమించుగా ఆ 4 శ్లోకాల్లో ఉందని చెప్తారనమాట. అందుకని దాన్ని చతుశ్లోకి భాగవతం, చతుశ్లోకి రామాయణం అని ఎలా అంటారో ఈ భగవద్గీతని ఈ 4 శ్లోకాలతోటి చతుశ్లోకి భగవద్గీత అంటారు. ముందుగా గురువు గురించి తెలుసుకుందాము. గురువు ఉన్నవాళ్ళు భాగ్యశాలి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. సమస్త గురువుల పాదపద్మలకు ఈ అక్షర కుసుమాలమాల అంకితం. వాళ్ళు చెప్తున్నారు అలాగా. ఓకే. మనస్సును గురువు చుట్టూ తిప్పితే తల తిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది. అంటే ఆ గురువు ఉన్నారు అన్నప్పుడు గురువు చుట్టూనే మనం ఆయన ఏం చెప్తారు, ఏం చేయాలి అని ఆయన దగ్గరగానే ఉంటూ ఉండాలి. ఆ మత్తులో కలిమాయ చిత్తమవుతుంది. గురువు మన దగ్గర ఉండి గురువుని పూజించుకుంటూ అప్పుడు పొందే ఆనందం వల్ల కలిమాయ చిత్తమవుతుంది. అంటే మనకి కలి ప్రభావం మన మీదకి ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట. ఇది గురువు మాత్రమే చేయగల గమ్మత్తు. యశాలు బాగున్నాయి కదా. మత్తు ఎక్కుతుంది, చిత్తవుతుంది, గమ్మత్తు.
మనసును గురువు చుట్టూ తిప్పితే తల తిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది. ఆ మత్తులో కలిమాయ చిత్తవుతుంది. ఇది గురువు మాత్రమే చేయగల గమ్మత్తు. మన గురువు అంటే అంత మనకి కలి ప్రభావం మన మీద ఉండదు. కలి ప్రభావం వల్లే మనం ఏం చేసినా కూడా చేయడానికి అంటే మనకి భగవద్ భక్తి వెంపుకి వెళ్ళకుండా మన్ని మధ్యలోంచి బయటికి లాగేసేలాగా మాయాదేవి చేస్తూ ఉంటుంది కదా. ఆ మాయాదేవి చేసేది కలి ప్రభావం వల్ల అనమాట. ఒక్క సూర్యుడు 1000 కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు ఒక్క గురువు 1000 మంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనమిస్తాడు. మనకి కుండలో నీళ్లు పోసి పెట్టామనుకోండి, ఎన్ని కుండలు ఉన్న పైన సూర్యుడు వెలుగుతుంటే అందులో అన్నిట్లోనూ ఒక సూర్యుడిలా కనిపిస్తుంది కదా. అలాగా గురువు ఒక్కళ్ళే ఉన్నా కూడా గురువు దగ్గర చాలామంది శిష్యులు ఉంటూ ఉంటారు. అందుకని వాళ్ళ సూర్యుడు ఎలా అయితే అన్ని కుండల్లోనూ కనిపిస్తాడో అలాగా ఒక్కొక్క గురువు 1000 మంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనమిస్తాడు. వాళ్ళందరిలోనూ కూడా ఆయన చెప్పిన విద్యని తెలుసుకుని ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతూ కనుక ఆ గురువు చెప్పినవన్నీ చేస్తూ ఉంటే కనుకైతే అనుకరించకూడదు, అనుసరించాలి. గురువు చెప్పింది అలా చెప్పిందే చేయాలి, కానీ గురువు ఏం చేస్తున్నారో అది మనం చేయకూడదు అంటారు. అలా అందుకని దానివల్ల మనకి ఆ గురువు చాలామందికి ప్రపంచమంతా సూర్యుడు ఎలా వెలిగిస్తాడో అలాగా గురువు కూడా చాలామందిలో జ్ఞానజ్యోతి వెలిగిస్తారు అంటున్నారు. సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు. గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు. గురువు అంటూ మనకు దొరికితే కనుకైతే మన తప్పులను కానీ మనం ఎలా చేయాలి అనే విషయం కానీ, లేకపోతే ఒకవేళ ఏదైనా గురువు పరిచయం అవ్వకముందు మనం చేసిన పాపాలు ఏమన్నా ఉన్నా కూడా తెలియక చేసిన తప్పులు ఏమన్నా కూడా ఉన్నా వాటిలన్నిటిని కూడా గురువు దానికి పరిష్కార మార్గాన్ని మనకు సూచిస్తాడనమాట. గురువు చూపియే ఉపదేశం, గురువు జీవితమే ఒక సందేశం, గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం. గురువు చూపే ఒక ఉపదేశం. మనం ఆ చూపులో ఏముందో మనం గ్రహించగలిగితే కనుకైతే గురువు చూపే ఒక గురువు చూపులోనే మనకి ఆయన ఉపదేశించే ఉపదేశాలు కనిపిస్తాయి. గురువు జీవితమే ఒక సందేశం. ఆయన జీవితంలో ఆయన ఎలా గడిపారు ఏమిటి అనేది ఆయన అన్ని చేతలు కూడా మనకు అన్ని పనుల్లోనూ కూడా ఒక సందేశం మనకు కనిపిస్తూ ఉంటుంది. గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం. గురువు ఎన్నో నేర్చుకుంటారు. ఆయన ఏం పలికినా కూడా అందులోదే ఆ గురువు ఉపనిషత్తుల్లో సారామే ఆయన పలుకుతారనమాట. గురువు స్పర్శయే 37 దేవతల ఆశీర్వాద ఫలము. గురువు స్పర్శిస్తే కనుకైతే మన ఆశీర్వదిస్తే కనుకైతే అది 30 దేవతల ఆశీర్వాద ఫలంట. శిష్యుడి జీవితం ఓ వాహనం, గురు కృప అందులోని ఇంధనం. మనకి వెహికల్ ఏదైనా ఉంటే కనుకైతే దానికి అందులో ఇంధనం అనేది పెట్రోలో డీజిలో ఏదో వేస్తే కానీ ఆ వాహనం ముందరకు కదలదు కదా. అలాగే మన జీవితం ఒక వాహనం అనుకుంటే కనుకైతే గురు కృప అందులో ఒక ఇంధనం. అంటే మన జీవితాన్ని ముందరికి సాగించడానికి, ముందరికి వెళ్ళడానికి, వీలవడానికి కావలసిన ఇంధనం ఆయన గురువు యొక్క ఉపదేశాల వల్ల మనకి కలుగుతుందన్నమాట. పెట్రోల్ లేకపోతే బండి ఎలా ముందరకు వెళ్ళలేదో, పెట్రోల్ ఉంటే ఎంత స్మూత్గా బండి ముందరికి వెళ్ళిపోతుందో అలాగా గురువు కనుక మనకి దొరికితే కనుకైతే గురువు ఆయన చెప్పే విషయాలు మనం అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని దాన్ని మనం గురువు ఆజ్ఞను పాటిస్తూ ముందరకు వెళ్ళగలిగితే కనుకైతే పెట్రోల్ ఉన్న బండి ఎంత స్మూత్గా వెళ్తుందో అలాగా మన జీవితం అనే వాహనం కూడా ఆ గురువు ఉపదేశాలనే ఇంధనంతో ముందరికి వెళ్తుంది. మాంసనేత్రాలతో చూసే వాళ్లకు గురువు ఒక శరీరం. అంటే మనకి మామూలుగా ఈ కళ్ళతో చూస్తే కనుకైతే గురువు మనలాగా ఒక మనిషి, అంటే ఒక శరీరం, అంటే ఒక మానవుడిలాగా అనమాట. మనోనేత్రంతో చూసే వాళ్లకు గురువు పరబ్రహ్మ యొక్క సాకారం. అంటే మనస్సుతో కనుక ఆయన దర్శించగలిగితే కనుకైతే పరమాత్మ యొక్క సాకార రూపం, అంటే నిరాకారం సాకారం అంటారు చూడండి. సాకారం అంటే మనకి ఎదురుగుండా కనిపించడం, అది గురువు పరమాత్మ యొక్క ఆయన యొక్క రూపం అంటున్నారు. గురువు సర్వజ్ఞుడు, గురువు దైవజ్ఞుడు. గురువుకి అన్నీ తెలిసిన వాడై ఉంటారు. దైవజ్ఞుడు, దైవ కృప ఉన్న వాళ్ళై ఉంటారు. మనకి అలాంటి కృప మన మీద కురిపించే శక్తి ఉన్న వాళ్ళై ఉంటారు.
మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు. జ్యోతి పరంజ్యోతి, పరంబ్రహ్మ పరంజ్యోతి అంటాం కదా, ఆయన సత్తే గురువు, ఆయన రూపమే గురువు అని చెప్తున్నారు. ఆ యొక్క కరుణ, ఆ పరంజ్యోతి యొక్క కరుణే మనకి గురువులాగా దొరుకుతారు అని. గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. మనకి గుండెల్లో మనకు గురువు దొరికి మనం కనుక గురు ఆదర్శాలు కనుక ఫాలో అవుతూ ఉన్నాం కనుకైతే మనకి కరువు ఉండదు. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతుంటే మనకి ఇది ఉంది ఇది లేదు అనే ఛాసే ఉండదు అసలు. మనం ఆనందంగా గురువు యొక్క నీడలో మనం ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం. గురువు యొక్క చూపు శిష్యుడి జీవిత నౌకకు బలమైన చుక్కాని. గురువు చూస్తే మనకి పడవ చుక్కాని లేని పడవ అంటారు. చుక్కాని లేకపోతే పడవ గమ్యం చేరదు, తీరానికి చేరదు, అటు ఇటు కొట్టుకుపోతూ ఉంటుంది, గాలి వాటిని నీళ్ళు వాటిని. అలా దానికి గమ్యం చేరదు. అలాగా మనకి గురువు లేకపోతే కనుకైతే మన జీవితంలో ఏం చేస్తున్నామో, మనం తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా, ఈ విషయంలో మనం సరైన నిర్ణయం తీసుకుంటున్నామా లేదా, ఈ విషయాలన్నీ గురువు మనకి ఒక్కోసారి అర్థం కాదు. కానీ అదే గురువు ఉంటే కనుకైతే మనం ఇంకా అన్ని విధాలుగా ఆలోచించి మన మనస్సును పాడు చేసుకోక్కర్లేకుండా మన సమస్య ఏదైనా గురువు ముందు పెడితే గురువు తన తీర్పుని మనకు చెప్తారు. దాన్ని కళ్ళు మూసుకుని ఫాలో అయిపోతే మన జీవితం చక్కగా జరిగిపోతుంది అనమాట. అందుకని గురువు యొక్క చూపు శిష్యుడి నౌకకు చుక్కాని లాంటిది. చుక్కాని ఉంటే చుక్కాని మనకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ గాలిబాటిని కాకుండా మనం ఎలా వెళ్ళాలో అలా తీసుకెళ్తుంది. గురువు యొక్క మనసు మమతానురాగాల మాగాణి. మనకి ఒకసారి గురువు దొరికితే కనుకైతే, గురువు హృదయంలో మనం చోటు సంపాదించుకున్నామంటే కనుకైతే ఆయన మన మీద కురిపించే అనురాగం మమత అంతా విలువ కట్టలేంది. సంకెళ్లలో బందీ అయిన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువు ఒక్కడే. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఆ సంకెళ్లలో ఉండిపోయి బంధాల్లో ఉండిపోతే కనుకైతే అంటే మన శరీరానికి మనకి ఆ జీవాత్మకి పరమాత్మ రూపంలో ఉండి జీవాత్మకి మనకి ముక్తిని ప్రసాదిస్తాడు అని గురువు ఉండాలి. గురువు ఉంటే ముక్తిని ప్రసాదించగలరు అని చెప్తున్నారు. అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చెప్పే ఏకైక దిక్సూచి గురువు ఒక్కడే. జన్మరణ చక్రాల్లో మనం తిరిగిపోతూ ఉండే జీవితం నుంచి ముక్తిని ప్రసాదించి మనకు ఒక ప్లేస్ని పెట్టేది గురువే అన్నమాట. అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చెప్పే ఏకైక దిక్సూచి గురువు ఒక్కడే. మనకి ఆ జరామరణ దాంట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకి తిరుగుతున్నప్పుడు దానికి దిక్సూచిలాగా ఉండేది గురువు ఒక్కడే. గురువు నిండు మేఘమై వర్షించగలడు. గురువు చల్లటి చినుకై స్పృశించగలడు. గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు. నిండు మేఘమై వర్షించాలంటే పెద్ద వర్షం కూడా కురిపించగలడు, లేకపోతే చల్లటి చినుకై చిరుజల్లా కూడా కురవగలడు. తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు. గురువు మహావృక్షమై నీడనీయగలడు. గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు. గురువు వల్ల ఎన్ని లాభాలో చెప్తున్నారు ఇక్కడ. కాలికి గుచ్చిన ముళ్ళును తీయటకు వజ్రాయుధాన్ని ఉపయోగించడం ఎంతటి అజ్ఞానమో, బ్రహ్మజ్ఞానాన్ని తెలియచేయగల గురువును తుచ్చమైన కోరికలు కోరడం అంతటి అజ్ఞానమే. ముళ్ళు తీయడానికి మనకి చిన్న సూదో పిన్నూస్ అంటాం కదా, పిన్నీస్ ఉపయోగిస్తాం. కానీ వజ్రాయుధాన్ని ముళ్ళు తీయడానికి ఉపయోగించాం కదా అంత పెద్దదాన్ని. అలాగే గురువు కనుక మనకి దొరికితే కనుకైతే బ్రహ్మజ్ఞానాన్ని మనకి అందించగల ఆ గురువుని మనం భౌతికమైన కోరికలు కోరడం అనేది చాలా అజ్ఞానంలో ప్రవర్తించడం అవుతుంది అంటున్నారు ఇక్కడ. గురువు శరీరంతో కనిపించగలడు. కాంతి పుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు. సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్షలు గురువు మెడలో రుద్రాక్షమాలలు. చక్కగా చెప్తున్నారు. అవన్నీ అర్థం చేసుకుని గురువుని చూడగలిగితే సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తళాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు. హరే కృష్ణ. గురువు ఉన్నవాడే భాగ్యవంతుడు, గురువు ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు, గురువు ఉన్నవాడు అదృష్టవంతుడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి అని ఈలో మన చైత్యశ్రీ వాళ్ళది దాంట్లో ఉన్నది. నేను ఇప్పటివరకు చదివాను అనమాట. ఓకే, మనం దీంట్లో వెళ్ళిపోదాం. 10వ అధ్యాయంలో 11వ శ్లోకంలో వెళ్ళిపోదాము. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా.
తేషామేవానుకంపార్థం వారి ఏడ ప్రత్యేకమైన అనుగ్రహమును చూపుట కొరకై అహమజ్ఞానజం తమః నేను వారి హృదయములలోనున్నవాడనై అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నాశయామ్యాత్మభావస్థో అంధకారమును నశింపచేయుదును. జ్ఞానదీపేన భాస్వత తేజోవంతమైన జ్ఞానము అనేది దీపముచే అతని యొక్క తమస్సును అజ్ఞానం వల్ల పుట్టిన తమస్సును జ్ఞానం అనే దీపంతో నశించ చేస్తాను అని చెప్తున్నారనమాట. ఇది ఎవరి ఎడ వారి ఎడ ప్రత్యేకం అంటే మనకి 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో ప్రేమతో నన్ను సేవించడానికే నిరంతరము అంకితమైనట్టు వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకోగలరో అట్టి అవగాహన కలిగిస్తాను అని చెప్పారు కదా. అలాగా వాళ్ళకి ఇంకేం చేస్తారు అనేది ఈ 11వ శ్లోకంలో చెప్తున్నారనమాట. నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాల్లో వసిస్తూ అజ్ఞానం వలన పుట్టిన అంధకారమును తేజోవంతమైన జ్ఞానదీపంతో నశింపచేస్తాను. ఇంకా దీంట్లో మన ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే దీని గురించి, చైతన్య మహాప్రభు బనారస్లో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కీర్తనను ప్రచారం చేసినప్పుడు వేల కొలది జనులు ఆయన అనుసరించారు. ఆయన కాశీలో ఆయన చైతన్య మహాప్రభు ఈ నామం చెప్పినప్పుడు చాలామంది ఆయన్ని అనుకరించారు. అయితే ఆ సమయంలో బనారస్లో ఉన్నట్టు ప్రకాశానంద సరస్వతి అనే ప్రఖ్యాతి చెందిన పండితుడు శ్రీ చైతన్యులు భావావేశపరుడని హేళన చేసేవారు. అయినా ప్రకాశానంద సరస్వతి అని ఒక పండితుడు ఉండేవారట. ఆయన భావావేశపరుడని హేళన చేసేవారంటే ఈ నామం చేస్తూ ఆవేశంలోకి వెళ్ళిపోతాడు అతను అని కామెంట్స్ చేసేవారనమాట. ఒక్కొక్కప్పుడు మాయావాద తత్వవేత్తలు భక్తులను విమర్శిస్తూ ఉంటారు. మాయావాదం అంటే నిరాకారాన్ని పూజించేవాళ్ళు, అంటే ఫాలో అయ్యేవారు అనమాట. ఎందుకంటే దాదాపుగా భక్తులు అజ్ఞాన అంధకారంలో ఉండి తాత్వికంగా అమాయక భావావేశపరులై ఉంటారని వాళ్ళ భావన. అంటే వాళ్ళు విగ్రహాన్ని ఆరాధించరు, భక్తులు విగ్రహాన్ని ఆరాధిస్తారు కాబట్టి వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియటలేదు, అసలు భగవంతుడికి ఆకారమే లేదు. అలాంటప్పుడు వీళ్ళు భగవంతుడిని ఒక ఆకారంలో పూజిస్తున్నారేంటి అని వీళ్ళకి ఏమీ తెలియదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారట. అంటే వాళ్ళు మనకి ఒక్కొక్కసారి భక్తిలో మనకి చాలా లక్షణాలు చెప్తూ ఉంటారు చూడండి, కళ్ళమ్మడి నీళ్ళు రావడము, ఒళ్ళుగా గురిపరచడము, చెమటలు పట్టడము, ఇలాంటివన్నీ లక్షణాలు చెప్తారు కదా. అవన్నీ భక్తిలో నిజంగా శుద్ధ భక్తిలోకి వెళ్తే వస్తాయి. అవన్నీ చూసి నిరాకార వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళంతా ఆవేశానికి గురవుతున్నారు, కానీ అసలు భగవంతుడికి రూపమే లేని దాంట్లో వీళ్ళేం అనుభవం పొందుతున్నారు అని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారనమాట. నిజానికి అది సత్యం కాదు. అంటే మనం భక్తులు భావావేశంలో ఉంటారు, వాళ్ళు చేసేది తప్పు అనేది నిరాకారవాది మాయావాదులు చెప్పేది నిజం కాదు. భక్తి తత్వాన్ని వివరించిన మహా గొప్ప పండితులు చాలామంది ఉన్నారు, భక్తిని వివరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భక్తుడు వారి శాస్త్రాల నుండి కానీ గురువు నుండి కానీ లాభాన్ని పొందకపోయినా భక్తియుత సేవలో శ్రద్ధ కలవాడైతే హృదయంలో నుండి స్వయంగా శ్రీకృష్ణునిచే సహాయాన్ని పొందుతాడు. మనకు చెప్తున్నాడు కదా, మీరు నన్ను కనుక పూజ చేస్తే కనుకైతే నేను మీ మనసులో ఉండి మిమ్మల్ని అజ్ఞానాన్ని తొలగిస్తాను అని చెప్తున్నారు కదా. అందుకని మన శాస్త్రాల నుండి కానీ గురువు నుండి కానీ చెప్పిన మనం ఒకవేళ సరిగా చేయలేకపోయినా కూడా మనం భక్తిగా శ్రద్ధగా భక్తిలో ఉంటే కనుకైతే స్వయంగా శ్రీకృష్ణుడే మనకి ఏం కావాలో అవన్నీ మన హృదయంలో ఉండి ఆయనే అందిస్తాను అంటున్నాడు అనమాట. కనుక శ్రీకృష్ణ భక్తి భావంలో నెలకొన్నట్టు శ్రద్ధావంతుడైన భక్తుడు జ్ఞానరహితుడు కాబోడు. అతను అజ్ఞానంలో భావావేశంలో ఉంటారు అని మాయావాదులు చెప్పేది తప్పు. ఎందుకంటే మనం భక్తిలో శ్రద్ధగా ఉన్నట్టయితే కనుకైతే అతను జ్ఞానం లేదని అతనికి జ్ఞానవంతుడు కాదు అని చెప్పడానికి రాదు. పూర్తి కృష్ణ భావనలో భక్తియుక్త సేవను కొనసాగించడమే అతనికి ఏకైక యోగ్యత. అలా ఉండమే అతని యొక్క యోగ్యత. ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఇవన్నీ చదవకపోయినా కూడా భక్తి శాస్త్రాల్లో ఉన్నవన్నీ తెలియకపోయినా కూడా గురువులు చెప్పినవన్నీ కనుక ఫాలో అవ్వలేకపోయినా కూడా ఆయన భక్తియుత సేవలో కొనసాగించడం అనేదే ఒక ఆయనకున్న యోగ్యత. వివేచన లేకుండా మనిషికి విశుద్ధ జ్ఞానం కలదని మాయావాద తత్వవేత్తలు తలుస్తారు. వారికి భగవంతుని ద్వారా ఈ సమాధానం ఇవ్వబడుతోంది. తగినంత విద్య కానీ తగినంత వేద జ్ఞానము కానీ లేకపోయినా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొన్న వారు ఈ శ్లోకంలో చెప్పబడిన రీతిగా దేవాది దేవుని ద్వారా సహాయం పొందుతారు. మనకి భక్తిలో ఉన్న వాళ్ళకి ఆయనే సాయం చేస్తాడు.
పరమసత్యాన్ని అంటే పరతత్వమును, దేవదేవుడిని కేవలము జ్ఞానము ద్వారా అర్థం చేసుకోవడానికే అవకాశం లేదని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. అంటే శాస్త్రాలు ఒకటే కాదు, జ్ఞానం పరతత్వమును దేవదేవుని జ్ఞానం ద్వారానే చేరుకోవడానికి అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరమసత్యం ఎంతటి మహోన్నతుడంటే కేవలము మానసిక యత్నం ద్వారా అతనిని అర్థం చేసుకోవడము లేదా పొందడము అసాధ్యము. మన మనసులో ఒకటే ధ్యానం చేసేస్తే దాన్ని ఇంక వేరే భక్తి లేకుండా సేవలు చేయకుండా అలా ఓన్లీ మనసులోనే ఆయన తెలుసుకుని ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటే అది అసాధ్యము. మనిషి కోట్లాది సంవత్సరాలు కల్పన చేసిన భక్తుడు కాకపోతే పరమసత్యాన్ని ప్రేమించకపోతే శ్రీకృష్ణుడిని ఏనాడు అర్థం చేసుకోలేరు. మనం భక్తి చేస్తేనే పరమసత్యం ఏంటి అనేది అర్థమవుతుంది. భగవంతుడిని ప్రేమిస్తేనే చేస్తే కానీ శ్రీకృష్ణుని మనం అర్థం చేసుకోలేమని ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. కేవలము భక్తియుత సేవ ద్వారానే పరమసత్యమైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై తన అచింత్య శక్తి ద్వారా విశుద్ధ భక్తిని హృదయంలో తనను ప్రకటించుకుంటాడు. కేవలం భక్తియుక్త సేవ ద్వారానే పరమసత్యమైన మనం చేసే భక్తి వల్లే శ్రీకృష్ణుడు మనకి ప్రసన్నుడవుతాడు. అతన్ని హృదయంలో అతన్ని తనకు తాను ప్రకటించుకుంటాడు. విశుద్ధ భక్తుడు తన హృదయంలోనే శ్రీకృష్ణుని సర్వదా కలిగి ఉంటాడు. సూర్యుని వంటి శ్రీకృష్ణుని సన్నిధిలో అజ్ఞాన చీకట్లు ఒక్కమారుగా తొలగిపోతాయి. ఇదే విశుద్ధ భక్తిని బట్ట శ్రీకృష్ణుడు చూపే విశేషమైన కృప. విశుద్ధ భక్తుడి మనసులోనే ఎప్పుడు ఉండి మనలో అజ్ఞానాన్ని కలగకుండా ఎప్పటికప్పుడు ఆ అజ్ఞానం అనే చీకటిని తొలగించేస్తూ ఉంటాడు. కోట్లాది జన్మలలో భౌతిక సాంగత్య కల్మషము కారణంగా జీవుని హృదయం సర్వదా భౌతికత్వ ధూళితో కప్పబడి ఉంటుంది. మనం ఎన్ని ప్రతి జన్మలోనూ జన్మముచ్చు జరావ్యాధుల్లో ఉండి జనన మరణ చక్రాల్లో తిరుగుతూ మనం ప్రతి జన్మలోనూ కొన్ని బంధాలు పెంచేసుకుంటూ ఉంటాం కదా. దానివల్ల మనకి ఈ భౌతికత్వ ధూళి అంటే భౌతిక ప్రపంచం యొక్క కోరికలనే ధూళి మన మీద కప్పబడి ఉంటుంది. కానీ మనిషి భక్తియుత సేవలో నెలకొని నిరంతరము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు శీఘ్రమే ఆ ధూళి తొలగిపోయి అతడు విశుద్ధ జ్ఞానసిద్ధికి చేరుకుంటాడు. ఒక్కసారి మనం భక్తిలో ప్రవేశించి హరే కృష్ణ నామాన్ని మనం సతతం మననం చేస్తూ ఉంటే కనుకైతే మనం ఏదైతే భౌతిక ధూళితో మన మనసంతా కప్పబడిపోయి భగవంతుని వైపు చూడడానికి అవకాశం లేకుండా ఉంటుందో ఆ ధూళి అనేది ఈ నామం వల్ల క్లియర్ అయిపోతుంది అనమాట. అది తొలగిపోయి ఆ ధూళంతా తొలగిపోయి విశుద్ధ జ్ఞానసిద్ధికి చేరుకుంటాడు. విశుద్ధ భక్తిలో వెళ్ళడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందుతాడనమాట. చరమలక్ష్మి అయిన విష్ణువు కేవలము ఈ కీర్తన ద్వారా భక్తియుత సేవ ద్వారానే లభిస్తాడు. కానీ మానసిక కల్పనచే తర్కముతే కాదు. మనం మనసులో తర్కం చేసుకుంటూ రూపముందా లేదా లేకపోతే సాకారమా నిరాకారమా ఇవన్నీ మనసులో తర్కించుకుంటూ బ్రహ్మజ్యోతి ఒకటే చూస్తాము అనుకునే వాళ్ళకి భగవంతుడు లభించడం కష్టం. ఓన్లీ విష్ణువు మనకి అల్టిమేట్ గోల్ అనేది విష్ణువు కనుక అనుకుంటే కనుకైతే ఈ కీర్తన చేయడం, భక్తియుత సేవ చేయడం, భగవంతుని సేవ చేయడం, గుళ్ళో సేవ చేయడం, శ్రవణం, కీర్తన ఇవన్నీ చేయటం ద్వారానే మనం భగవంతుని తెలుసుకోగలుగుతాము. విశుద్ధ భక్తుడు జీవిత అవసరాల గురించి చింతించవలసిన పనే లేదు. మనకు రోజువారీకి ఏం కావాలి అనే విషయాల గురించి ఒకసారి భక్తులకు వెళ్ళాక మనం ఆలోచించక్కర్లేదనమాట. అతనికి ఆందోళనే అవసరం లేదు. అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హృదయంలో నుండి చీకటి తొలగగానే ప్రేమయుత సేవచే ప్రసన్నుడైనట్టి భగవంతుని ద్వారా అప్రయత్నముగా సమస్తము చేకూర్చబడుతుంది. అంటే మనం గాల్లో దీపం పెట్టి నువ్వే దేవుడు నువ్వే దిక్కు అనడం కాదు. మనం భక్తి ప్రపత్తుల్లో ఉండి మొత్తం సర్వశరణాగతని మన నమ్మకాన్ని పెంచుకుంటూ భక్తిలో ఉండి భగవంతుని ప్రార్థిస్తే కనుకైతే మనకి ఏమేమి కావాలనేది ఆయనే సమకూరుస్తాడు. ఇదే భగవద్గీత ఉపదేశాల సారం. మొత్తం భగవద్గీత సారం అంతా కూడా నేను చూసుకుంటాను, నువ్వు నా భక్తిలో నువ్వు ఉంటే నిన్ను చూసుకునే బాధ్యత నాది అని ఆయన పదే పదే చెప్తున్నారనమాట. భగవద్గీత అధ్యయనం ద్వారా మనిషి భగవంతునికి పూర్తిగా శరణాగతి జీవుడై విశుద్ధ భక్తియుక్త సేవలో నెలకొంటాడు. మనకు భగవద్గీత చదవడం అంటూ వస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుకైతే భగవంతుని మనం శరణాగతి పూర్తిగా సర్వస్వ శరణాగతిని చేసే విశుద్ధ భక్తికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడే రక్షణను చేపట్టక భక్తుడు అప్పుడు అన్ని రకాలైన లౌకిక యత్నాల నుండి పూర్తిగా విముక్తనవుతాడు. నన్ను భక్తి చేసేవాళ్ళు హృదయంలో నేనే ఉండి వాళ్ళకి ఏ సమయాలను బట్టి ఏమేం కావాలి, ఎలా జరగాలి అనే విషయాన్ని చెప్తానంటున్నారు. కాబట్టి ఒకసారి భక్తిలో మనం మనుషులు ఎవరైనా భక్తిలో ప్రవేశిస్తే కనుకైతే
భగవంతుడే మన యొక్క రక్షణని స్వీకరిస్తాడు. అందుకని మనకి అన్ని రకాల లౌకిక యత్నాల గురించి, అంటే మాయాదేవి మన మీద చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు మనకు రక్షణగా ఉండి దాన్ని అందులో పడకుండా మనని కాపాడుతూ ఉంటాడు. హరే కృష్ణ. మనం ఇందులో 10వ అధ్యాయంలో 11వ శ్లోకం చేర్చుకున్నాము. ఇంకా 12, 13 దగ్గరికి వచ్చేసరికి అర్జునుడు భగవంతుడిని ఇంకా నీవు దేవుడిని ఒప్పుకొని నువ్వే పరమాత్ముడు, దేవదేవుడు, పరంధావుడు అని అన్నీ చెప్పి నాకు ఇంకా నీ గురించి తెలుసుకోవాలంది అని భగవంతుని ప్రార్థిస్తాడనమాట. అదేమిటో నెక్స్ట్ మనం ఇంకో ఎపిసోడ్లో ఈ 12, 13 ఏంటి, ఈ 10వ అధ్యాయంలో ఆయన చెప్పిన విభూతులు ఏంటి, ఏమి రూపాల్లో ఆయన ఉన్నారని చెప్తున్నారు అనే విషయాలన్నీ మనం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ. వంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. నేను చెప్పిన విషయంలో ఏదైనా ఒక్క విషయమైనా బాగుంది అనిపిస్తే అది శిక్షాగురులందరి దీవెనలు, శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృపాకటాక్షాలు. ఒకవేళ ఏదైనా ఒక పాయింట్ నేను సరిగా మీకు వివరించలేకపోతే అది నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు, అది దాన్ని మన్నించేమని ప్రార్థిస్తూ, కావాలని చేసిన తప్పు కాదు. ఒకవేళ నేను అర్థం చేసుకోవడం పొరపాటుగా మీకు ఏమన్నా తప్పుగా వివరిస్తే కనుకైతే క్షమాపణలు కోరుకుంటూ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హరే కృష్ణ.